కరీంనగర్ జిల్లా అలుగునూరులోని ఓ వివాహిత ఆత్మహత్య కలకలం రేపుతోంది. గుళ్ళ స్వప్న అనే వివాహిత ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీంతో స్వప్న కుటుంబ సభ్యులు తన కూతుర్ని చంపాడంటూ భర్తపై దాడి చేశారు. దీంతో అలుగునూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అలుగునూరుకు చెందిన గుళ్ళ స్వప్నతో 10 ఏళ్ల కిందటే అదే గ్రామానికి చెందినటువంటి వ్యక్తితో స్వప్నకు వివాహమైంది. అప్పటి నుంచి సాఫీగా సాగిన సంసారం ఒక్కసారిగా చిచ్చు రేపింది. పిల్లలు పుట్టడం లేదనో లేదా అదనపు వరకట్నం కోసమో భార్యను ఉరేసి చంపారని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇలా ఉండగా స్వప్న మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని అలుగునూరులో గుళ్ళ స్వప్న తన ఇంట్లో ఉరి వేసుకొని చనిపోయినట్టుగా సమాచారం వచ్చింది. ఆమెను మార్చికి షిఫ్ట్ చేయడం జరిగింది. కాకపోతే ఆమె మరణం కొంత అనుమానం ఉందని ఆమెకు సంబంధించిన బంధువులు నిన్న సాయంత్రం వాళ్ళ హస్బెండ్ ఇంటి దగ్గర కొంచెం కూడా చేయడం జరిగింది. సో ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇంకా పిటిషన్ రాలేదు. ఒకవేళ వాళ్ళు ఇచ్చినటువంటి పిటిషన్ పైన ఏమైనా అనుమానాలు ఉన్నా లేదా క్లియర్ కట్ హ్యాంగింగ్ అని ఇచ్చినా కూడా దానిపైన మేము విచారణ చేసి నిజాలు తెలియపరుస్తాము. ప్రస్తుతం అయితే